హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ మాస్టర్. అయితే నేను ఈరోజు వాటర్ మార్క్ టిక్టాక్లో వాటర్ మార్క్ అయితే వస్తుంది. మీరు సేవ్ చేసుకున్న వీడియోస్కి అయితే ఆ వాటర్ మార్క్ ఎలా తీసేయాలో నేను చెప్పబోతున్నా ఫ్రెండ్స్. అయితే మనం టిక్టాక్లో చూసుకున్నట్టయితే వీడియోస్ అయితే ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుంటాం, సేవ్ చేసుకొని వాట్సాప్లో దాంట్లో అయితే షేర్ చేస్తూ ఉంటాం. అయితే నేను 2 వీడియోస్ డౌన్లోడ్ చేసిన, ఒకటి టిక్టాక్లోకి నుంచి డౌన్లోడ్ చేసిన, ఇంకొక వీడియో సేమ్ వీడియో అలాంటిదే వీడియో నేను ఒక వెబ్సైట్ ద్వారా అయితే డౌన్లోడ్ చేసిన ఫ్రెండ్స్. ఆ 2 వీడియోస్ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. అయితే నేను ఫస్ట్ ఈ వీడియో అయితే నేను టిక్టాక్ నుంచి డౌన్లోడ్ చేసిన ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే మీకు వాటర్ మార్క్ కనిపిస్తుంది, ఇక్కడ కింద కూడా వాటర్ మార్క్ కనిపిస్తుంది. అయితే నేను ఇంకొక వీడియో డౌన్లోడ్ చేసిన సేమ్ వీడియో ఫ్రెండ్స్, అది చూడండి. కింద కూడా అవి పైన కూడా అవి అయితే వాటర్ మార్క్ అయితే కనిపించొచ్చింది ఫ్రెండ్స్, మీకు కనిపించొచ్చింది. అయితే నేను ఇలాగే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే అవసరం అయితే లేదు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ప్లే స్టోర్లోకించి ఇక్కడికి డౌన్లోడ్ చేసుకోవడం అయితే అవసరం అయితే లేదు. టిక్టాక్లో వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం స్క్రాల్ చేస్తూ ఉంటే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్, మనం ఈ వీడియో డౌన్లోడ్ చేసుకుంటే టిక్టాక్లోకి వాటర్ మార్క్ అయితే వస్తుంది. కానీ నేను ఒక వెబ్సైట్ చెప్తా, ఆ వెబ్సైట్ చేసిన తర్వాత వెబ్సైట్లో వెళ్ళిపోతారు. ఫస్ట్ వెబ్సైట్లో వెళ్ళిపోయే ముందు మీరు టిక్టాక్ చూస్తూ ఉంటారు, ఈ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలనుకో మీరు. అయితే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద ట్యాప్ చేయండి. 3 డాట్స్ అయినా కనిపిస్తాయి, లేకపోతే ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది. షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బ్లూ కలర్లో కాపీ లింక్ అని ఉంది, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ వీడియోది లింక్ అయితే కాపీ అయిపోతుంది ఫ్రెండ్స్. అయితే మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళిపోండి. దాని మీద ట్యాప్ చేసిన తర్వాత వెబ్సైట్లో వెళ్ళిపోండి. ఆ వెబ్సైట్ అయితే మీకు చూడడానికి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పేస్ట్ యూఆర్ఎల్ ఉంది. దాని మీద ఇప్పటిదాకా మీరు టిక్టాక్లో ఏ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నారో ఆ యూఆర్ఎల్ ఇక్కడ పేస్ట్ చేయాలి ఉంటుంది. ఇక్కడ దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద ట్యాప్ చేసినట్టయితే మీ యూఆర్ఎల్ అయితే పేస్ట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఎనేబుల్ వీడియో విత్ వాటర్ మార్క్ అని ఉంది. అయితే ఎనేబుల్ చేసేదనుకో మీకు వాటర్ మార్క్ వస్తుంది, చేయకండి జాగ్రత్త, ఎనేబుల్ అయితే చేయకండి. అయితే ఇక్కడ కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. అయితే మీకు ఈ వీడియో ఇక్కడ కనిపిస్తుంది, సేమ్ వీడియో అదే వీడియో. అయితే అనుకోవద్దు ఈ వీడియోనో కాదు అని. అయితే ఇక్కడ మీకు కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి, డౌన్లోడ్ MP4, డౌన్లోడ్ MP3. అయితే మీరు ఎక్కడికించైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, MP4 అయినా MP3 అయినా. అయితే నేను MP4 అయితే డౌన్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. అయితే ఆ వీడియో ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ మీద ట్యాప్ చేయండి. అయితే ఇంకోసారి డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ మీద ట్యాప్ చేసేయండి. అయితే ఈ వీడియో డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికి చూస్తారో అక్కడికి చూడండి వీడియోస్. అయితే నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, అదే వీడియోనో కాదు మీకు డౌన్లోడ్ అయింది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అదే వీడియో నేను డౌన్లోడ్ చేసి చూపించిన ఫ్రెండ్స్. ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్, అదే వీడియో టిక్టాక్లోకి డౌన్లోడ్ చేయకుండా నేను వెబ్సైట్లోకి డౌన్లోడ్ చేసిన, కాపీ చేసి పేస్ట్ చేసి. మీరు కూడా ఇలాగే చేస్తే మీకు కింద పైన అయితే వాటర్ మార్క్ అయితే కనిపించకొచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ వెళ్ళి క్లిక్ చేయగానే స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ వెళ్ళి మీకు కాపీ చేసి పేస్ట్ చేయండి, ఏ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడికి డౌన్లోడ్ చేసుకున్నాను అనుకో మీకు ఇలాగైతే కనిపించద్దు, వాటర్ మార్క్ అయితే రాదు. సింపుల్ వే ఫ్రెండ్స్, ఇది ఏ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే అవసరం అయితే లేకుండా సింపుల్ వే డౌన్లోడ్ చేసుకోవడం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇలాంటి నా టెక్నాలజీ అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. I hope to share with your friends. Thank you for watching this video.